అనేది కూడా అదే. లత గారు, మహిళా బిల్లు వస్తే ఏదైతే మహిళలందరం కూడా ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్తో ఉన్నారో మాకు చట్టసభలకు వెళ్ళాలి, మేము లోక్సభకి వెళ్ళాలి అనే వాళ్ళందరికీ కూడా అవకాశాలు దక్కుతాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూనే నిజంగా సమాజంలో చూస్తున్నాం. మనం మహిళలకి ఎన్ని అవకాశాలు వచ్చినా ఇంకా తొక్కి పెట్టడమే చూస్తున్నాం. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి, నీకెందుకు రాజకీయాలు అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ ఒత్తిళ్ళన్నింటికి తలొగ్గకుండా ఏదైతే మనం అంబిషన్ పెట్టుకున్నామో, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి చదువు విషయంలో కానీ ఎవ్రీవన్, అంటే ఒక రంగంలోనే కాదు అన్ని రంగాలలో రాణించడానికి మహిళలు నిజంగా ముందుకు రావాలి. ఇంకా ఎంతో ఇప్పుడు ఈ 2025 ఈ జనరేషన్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో చూస్తుంటే మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాధేస్తుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, ఆ మహిళల ఇంకా వాళ్ళు సిటీలోనే చూస్తున్నాం. ఎక్కడి దాకో ఎందుకండి, ఎన్ని ప్రాంతాల వరకు ఎందుకు అంటే వాళ్ళకు వచ్చిన ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేని పరిస్థితి. అంటే ఎంత టార్చర్నైనా ఎంత నరకాన్నైనా భరిస్తారు, కానీ బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనో, లేకపోతే నేను బయటికి వస్తాననో, లేకపోతే వాళ్ళ ఇంట్లో తండ్రికి భయపడో, హస్బెండ్కి భయపడో, ఇంకొకరికి భయపడో నిజంగా తలొగ్గి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎన్ని రిజర్వేషన్లు సాధించుకున్నా అలాంటి వాళ్ళందరూ కూడా ధైర్యంగా వాళ్ళందరికీ హోప్ ఇవ్వగలిగినప్పుడే నిజంగా మనం అన్నీ సాధించినట్టు నేనైతే ఫీల్ అవుతాను. ఇంకా రాజకీయ పరంగా చూసుకుంటే ఇందాక మేడం వాళ్ళందరూ మాట్లాడారు, ఏదైతే ఒక రోలో చైర్స్ ఉంటాయో, ఒక 20 చైర్స్ ఉన్నాయనుకోండి, ఒక్క మహిళ కూడా ఉండదు. ఒకవేళ నిజంగా దొరికిందే అనుకోండి, అదృష్టవశాత్తు సీట్ దొరికింది అనుకుందాం, కానీ ఎవరో మళ్ళీ విఐపీ వచ్చారు, అమ్మ పక్కకు జరగండి అని ఆ మహిళనే టార్గెట్ చేస్తారు, కానీ మగవాళ్ళని మాత్రం లేపరు. ఈ అణచివేత ధోరణి నిజంగా తగ్గాలి. ఇది పార్టీలకు అతీతంగా యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా నేను దీన్ని నిజంగా తీవ్రంగా నథింగ్ టు వరీ అండి. రేపు 33% వచ్చిందంటే పార్లమెంట్ లో సగం మనమే ఉంటాం. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. కలర్ఫుల్ గా ఉన్నా ఎక్కడున్నా ఎక్కడికి